హాయ్ గైస్, అందరికీ గుడ్ న్యూస్. ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి సరికొత్త అప్డేట్ అయితే రానే వచ్చింది. అదేంటి అంటే మనం లింక్స్ని ట్యాగ్ చేసుకొని రెవెన్యూని పెంచుకోవచ్చు. అది ఎలా అంటే, ఇంతకుముందు మనం ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేసాక డిస్క్రిప్షన్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదో ఒక షాప్ది మనం లింక్ ఇచ్చినట్లయితే అక్కడ నుంచి బై చేసేవారు ఎవరైనా బై చేసుకుంటే అక్కడ నుంచి కమిషన్ వచ్చేది మనకి. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అదే అఫిలియేట్ మార్కెటింగ్ని ఇప్పుడు యూట్యూబ్ డైరెక్ట్గా వాళ్ళ ప్లాట్ఫామ్కే తీసుకొచ్చింది. అది ఎలా అంటే, యూట్యూబ్లో మనం ఒక వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మనం అక్కడ యాడ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడే మనం ప్రోడక్ట్ని యాడ్ చేసుకొని మనమైతే ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకొని మన రెవెన్యూని అయితే పెంచుకోవచ్చు. సో ఇది అందరికీ కాదు, ఇదైతే ఓన్లీ ఎవరైతే మానిటైజేషన్ అయింది, ఆ మానిటైజేషన్ అయ్యి వాళ్ళకి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ప్రెసెంట్. ఇంతకుముందు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి అని చెప్పి లాస్ట్ ఇయర్ అని చెప్పారు, కానీ అది 10,000 సబ్స్క్రైబర్స్ వరకే ఇచ్చారు. సో ఇదైతే ఒక మంచి అప్డేట్ అయితే అనుకోవాలి. కానీ ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా ట్యాగ్ చేయాలి అంటే, నాకు కూడా మనకి మానిటైజేషన్ అవ్వలేదు, కానీ దాని ప్రాసెస్ చెప్తాను. మీకు కూడా మానిటైజేషన్ అయినా ఓపెన్ ఒక దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఎలా అంటే, మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేశాక వైటీ స్టూడియోలోకి వెళ్తే, ఆ వైటీ స్టూడియోలో మనం అప్లోడ్ చేసినప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మనం డిస్క్రిప్షన్ అవి ఇస్తాం కదా, అలా లాస్ట్కి వెళ్తే అక్కడ యాడ్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి షాప్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ షాప్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆల్ సెల్లర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ మీరు అమెజాన్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో లేదంటే ఆల్ షాప్స్ అని క్లిక్ చేసుకొని మీరు దేని నుంచి అని పెట్టుకొని అక్కడ మనం ఏదైతే మనం ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకున్నా ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేసి ఆ ప్రోడక్ట్ని పెట్టి మనం వీడియోని అప్లోడ్ చేయొచ్చు. సో అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అని చేయొచ్చు యూట్యూబ్ నుంచి. సో ఇదైతే ఒక బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎవరికైతే ఎక్స్ట్రా మనీ కోసం ఇంకా చూస్తున్నారో. సో ఇది కూడా ఒక మార్కెటింగ్ చేసుకొని రెవెన్యూ ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. సో ఇటువంటి సరికొత్త అప్డేట్స్ కోసం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరేమనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.